వంకాయ వంటి కూరయు, పంకజం వంటి సీతయు, శంకరుని వంటి దైవము, అల్లునికి మించిన చుట్టము లేదు గదరా. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అన్నట్టుగా ఉంటుందండి గుత్తి వంకాయ కూర. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీ ముందుకి గుత్తి వంకాయతో వచ్చేసాను. కొత్తగా చేసే వాళ్ళు కూడా ఒక్కసారి చూసి చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా తయారు చేద్దాం. ముందుగా కావాల్సినవి, మనం వంకాయలు తీసుకోవాలని అన్నప్పుడు చూడండి, ఆడలు ఇలా దొడ్డుగా ఉండాలి. అలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి. పురుగులు కూడా ఉండవు. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయలు. ఇలాంటివి తీసుకోవాలి. ఇది వంకాయ టమాటా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను. కరివేపాకు, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముందుగా కాస్త చింతపండు నారలు లేకుండా తీసుకోవాలి. ఇందులో ఇది కడిగి పెట్టాను, వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మనం అన్నీ చేసే వరకు నానిపోతుంది. ఇప్పుడు మసాలా తయారు చేద్దాం. వంకాయలు ముందుగా కోసి పెట్టుకుంటే నల్లగా అవుతాయి, చేదెక్కుతాయి. అదే మనం ఎప్పుడు మసాలా పెట్టాలనుకుంటున్నామో మసాలా తయారైన తర్వాత కట్ చేసుకొని ఉప్పు వాటర్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఒక పెరుగు వేగనివ్వాలి. చూడండి ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని వేరే దాంట్లో పోసుకొని పువ్వులు పెంచుకుందాం. పువ్వులు కూడా ఒక పెరుగడ వేసుకుంటున్నాం. చూడండి ఇవి కూడా వేగిపోయాయి. పల్లీలు, నువ్వులు ఒక జార్లోకి వేసుకోవాలి. మసాలాకి కావాల్సినవన్నీ కూడా జార్లోనే వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఫ్రెష్ గా ఉంది కాబట్టి కాస్త కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా, పసుపు, మనం ఎంత తింటామో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, పచ్చి ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పొడి. సూప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది వేయడం వల్ల. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ముందుగా ఇది చింతపండు వేద్దాం. మనకు వాటర్ అవసరం ఉంది అన్నప్పుడు అవి వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండర్ పట్టుకుందాం. చూడండి వాటర్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ అయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ లో కాస్త పసుపు ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు అనేటివి చేదెక్కవు. అలాగే కాస్త ఉప్పు. ఇప్పుడు వంకాయలు అనేటివి నేను కోసి చూపిస్తాను. మీకు వంకాయలో ఉంది చూడండి, ముందుగా కాస్త తొడిమ పోసేసుకోవాలి. తర్వాత ఇలా మరి చివరి దాకా అనుకోకూడదు. ఇలా చూడండి, 4 సైడ్ ఇవి వాటర్లో వేసుకోండి. ఇలా అన్ని కూడా కట్ చేసుకోండి. వంకాయల్లో చాలా ఐరన్ ఉంటుందండి. తింటే చాలా మంచిది హెల్త్ కి. కాకపోతే చాలా మందికి కీళ్ళు నొస్తాయి అంటారు. నేను కూడా ఎక్కువగా తినను, కాకపోతే నాకు చాలా ఇష్టం. గుత్తి వంకాయ అయినా, వట్టిగా వంకాయ వండినా కూడా, టమాటో వంకాయ అయినా కూడా నాకు ఇష్టం. కాకపోతే ఎక్కువ తినను, కానీ తింటే మాత్రం చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది. ఐరన్ తినడం వల్ల మన వెంట్రుకలు ఊడిపోకుండా గట్టిగా ఉంటవి. ఇంకో బోన్స్ అనేటివి అరుగుతాయి అని అంటారు. నొప్పులు లేస్తాయి, బాడీ పెయిన్స్ ఉంటవి అంటారు చాలా మంది. ఇలా అన్ని కూడా కట్ చేసుకో. చూడండి అన్ని కూడా ఇలా కడుక్కోవాలి. వీటిని వాటర్ అనేటివి పారబోతాయి. మళ్ళీ వేరే వాటర్ వేసుకున్నాను. మళ్ళీ కడుక్కోవాలి. వంకాయలు ఎప్పుడు కూడా ఇలా 2 సార్లు కడుక్కుంటే చేదు అనేటివి ఉండవు, టేస్ట్ అనేటివి బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ లో నుంచి తీసి ప్లేట్లో పెట్టుకుందాం. వంకాయలు ఇలా తీసుకొని ఈ పేస్ట్ ని, మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే
ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మసాలా స్మెల్ అదిరిపోయిందండి. ఇలా చూడండి, ఇలా అన్నింటికి కూడా ఇలా పెట్టేసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్. కొత్తగా చేసేవారు ఇలా చూసి అలా చేసేస్తారు. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా మసాలా అనేది టేస్టీగా ఉంటుంది. వంకాయలు తిని చూస్తే మసాలా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చూడండి, అన్నీ కూడా అయిపోయాయి. కాస్త మసాలా మిగిలింది. దీన్ని కుక్ అయ్యేటప్పుడు వేసుకుందాం మనం. ఇప్పుడు ఎలా వండుతామో చూపిస్తాం పదండి. కాస్త పుదీనా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసుకోవాలి. ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఉంది కదా, అవి కూడా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. అందులో కాస్త తక్కువగా వేసుకున్నాను. చూడండి, మీకే తెలుస్తుంది పైన కూడా ఎలా పేరుతుందో నూనె. ఇది వేడెక్కిందండి. కాస్త జీలకర్ర వేద్దాం. ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాస్త కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే పుదీనా వేసుకుందామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని వేయించాం కాస్త. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. ఇందులో పసుపు, అల్లం వెల్లిపాయ ఏం అవసరం లేదండి, అన్నీ మసాలాలోనే వేసి గ్రైండ్ చేసుకున్నాము. మసాలా వేడి కలపకుండా మూత పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు అయింది. ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇలా అవుతాయి. అదే మనం మూత వేసి కలుపుకుంటాం చూడండి, తొందరగా మగ్గినట్టు కావు. ఏ కూరగాయలైనా కూడా మనం వేసిన తర్వాత అలానే మూత పెట్టాలి. త్వరగా కుక్ అవుతుంది. వంట చేయడం కూడా త్వరగా అయిపోతుంది. టైం కూడా వేస్ట్ కాదు. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఇలా వస్తుంది. చూడండి, నేను ఆయిల్ కాస్త వేసాను. కాకపోతే చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, ఇలా మగ్గుతూ ఉంటాయి మూత పెట్టి చేస్తే. ఇప్పుడు అనేది మనం ఫాస్ట్గా కలిపినా కూడా వంకాయలు అనేటివి ఓపెన్ కావు, మసాలా అనేది బయటకు వెళ్ళదు. ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదండి, అది అంతా కూడా వేసుకుందాం. ఇందులో కాస్త ధనియాలు, జీలకర్ర, మెంతులు వేగించి చేసి పెట్టుకున్నాం. మెంతి పొడి, అలాగే ఇంకాస్త స్పైసీనెస్ కోసం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా వేసి గ్రైండ్ చేసుకున్న పొడి. వీటిని కలుపుకున్నాం. ఇది వంకాయలు వేసినాకనే వేయకూడదు, మిగిలిన మసాలా ఉంది కాబట్టి మసాలా వేసిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే మసాలా చప్పగా ఉంటుంది, వంకాయలు చాలా స్పైసీగా ఉంటాయి. అందుకోసమే మొత్తం వేసిన తర్వాత వేసాను నేను. ఇప్పుడు మనము పైన కొన్ని వాటర్ పెట్టి, వంకాయ అనేది కుక్ కావాలి కాబట్టి పైన ఒకటి
ప్లేట్ పెట్టుకొని వాటర్ ఆగేలాగా ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ కిందికి ఆవిరిలా పడి వంకాయ అనేది కుక్ అయింది. అదే లేకుంటే వాటర్ అందులోనే పోస్తాం కదా, అప్పుడు నీరు ఉంటుందండి. వంకాయ అయినా టేస్ట్ కూడా చప్ప ఉంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ అనేటివి వేడెక్కి కిందికి ఒక్కొక్క డ్రాప్ పడి వంకాయలు కుక్ అవుతాయి. ఇలానే చేసుకోండి. వాటర్ పోస్తే టేస్ట్ ఉండదు కర్రీ. చూడండి, డ్రాప్ కిందికి పడుతున్నవి వేడెక్కాయి వాటర్. దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం తీసేసుకోవచ్చు. జాగ్రత్తగా తీసుకుందాం. చూడండి, మూత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక వాటర్ అనేది ఎలా వచ్చాయో మనం వాటర్ పోయకున్నా కూడా చూడండి, ఆయిల్ కూడా చాలా పేరుకుంది. ఇప్పుడు వంకాయ ఉడికిందో చూద్దాం. లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఉడికిందండి, చూడండి. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా గిన్నెకి చెంచా తాకుతూ మాడకుండా కలుపుకోవాలి. కానీ ఇలా వేసి కలిపితే మొత్తం కూడా పప్పులకు అయిపోతుంది. మనకు ఇంకాస్త లోతుగా కావాలి అంటే కూడా వాటర్ మళ్ళీ పైన పెట్టుకోవచ్చు. ఇందులో కరివేపాకు వేసుకుందాం. పైన కొన్ని మళ్ళీ వాటర్ వేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇంకాస్త లూజ్గా ఉంటేనే సూప్ అనేది కలుపుకోవడానికి వీలుంటుంది. మళ్ళీ కొన్ని వాటర్ పెట్టుకున్నాను, కాస్త పోసుకుందాం. ఎందుకంటే కాస్త అన్నం కలుపుకోవడానికి కూడా సూప్ కావాలి కదా, అందుకే కాస్త. కుక్ అయిపోయినట్టుంది, వాసన వచ్చేస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా తీసుకుందాం. చూడండి, ఇప్పుడు వేయించిన ధనియా పౌడర్ వేసుకుందాం. కుక్ అయిపోయినట్టే సన్నగా వేసి పెట్టుకున్న కొత్తిమీర. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ తయారైందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఇట్లే చేసేస్తారండి. సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇలా అంతేవి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్.